అక్కడికి స్టార్ సెలబ్రిటీతో పాటుగా నిర్మాత దర్శకులు కూడా చేరుకుంటున్నారు. అందరూ కూడా అల్లు అర్జున్కి సపోర్ట్గా నిలుస్తున్నారు. అందరూ కూడా ధైర్యం చెప్తున్నారు. అంతా కలిసికట్టుగా పోరాడదామంటూ చెప్తున్నారు ఆయన. సో ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ కూడా చాలామంది సినీ ప్రముఖులను ట్వీట్ చేయడం చూసాం. ఇటువంటి సంఘటన చాలా దురదృష్టకరం, అన్ఫార్చునేట్, చాలా వరకు అందరి మనసు కలిసివేసింది. కానీ ఇటువంటి ఘటనలు అంటే ఏదైతే అక్కడ ఒక తొక్కిసాట కారణంగా ఒక మహిళ మరణించిందో ఈ ఘటన మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ అందరం కలిసికట్టుగా దీనిపైన కలిసి ఉండాలంటగా వారంతా కూడా ఒక నిశ్చయం కూడా వచ్చారని ట్వీట్ కూడా చేశారు. ప్రజెంట్ మనం చూస్తున్నాం కొరటాల శివ కూడా అక్కడ చేరుకున్నారు. కొరటాల శివ బన్నీతో మాట్లాడుతున్నారు. దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక్కడ సెకండ్ ఫ్రేమ్లో కనబడుతోంది. అటు విజయ్ దేవరకొండ, బన్నీ, మన విధంగా కొరటాల శివ, ఆనంద్ దేవరకొండ అందరూ కూడా అక్కడే ఉన్నారు. అసలు ఏం జరిగిందన్న విషయాన్ని అక్కడ కొరటాల శివ బండి నుంచి అడుగు తెలుసుకుంటున్నారు. సినిమాకి సంబంధించిన విషయాలు కానివ్వండి, ఆ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించి, జైల్లో జరిగిన ఘటనకు సంబంధించి ఆ దృశ్యాలను కూడా చూస్తున్నాం మనము. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి అనేది. మొదటి బాక్స్లో సుకుమార్ చాలా భావోద్వేగమైనటువంటి ఎమోషనల్ మూమెంట్స్ చూస్తున్నాం. భావోద్వేగానికి గురైపోయి కన్నీరు పెట్టుకున్నారు, కంటతడి పెట్టుకున్నారు. బండిని హత్తుకొని చాలా భావోద్వేగంతో ఆయన కన్నీరు పెట్టుకోవడం మనం చూస్తున్నాం. సో చాలా ఎమోషనల్ మూమెంట్స్ అయితే అక్కడ మనకు కనబడుతున్నాయి. బన్నీ ఇన్ఫ్యాక్ట్ అటు సుకుమార్కి ధైర్యం చెప్తున్నారు. చాలా గట్టిగా హత్తుకొని ఏం కాదులే అన్నట్టుగా తన చేయి పట్టుకొని ఆయన తీసుకెళ్తున్నారు. అక్కడ కూర్చున్నారు. కొన్ని క్షణాల్లోనే మీడియా సమావేశం ప్రారంభం కాబోతుంది. మీడియాతో మాట్లాడబోతున్నారు బన్నీ, సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ టీమ్. అట్ ద సేమ్ టైం కొంతమంది నిర్మాతలు, చాలా సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. ఆల్రెడీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ అల్లు అరవింద్ ఉన్నారు, మీరు చూడొచ్చు. అల్లు అరవింద్, బేబీ మూవీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ వారంతా కూడా అక్కడే ఉన్నారు. ఇంకా సినీ ప్రముఖులు వస్తూనే ఉన్నారు. చాలా మంది కూడా బన్నీకి వచ్చి ధైర్యం చెప్తూనే ఉన్నారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. అక్కడికి వంశీ పైడిపల్లి చేరుకున్నారు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి, తర్వాత దిల్ రాజు అక్కడ చేరుకున్నారు. అందరూ కూడా బన్నీని చాలా ప్రేమగా హత్తుకుంటున్నారు. వంశీ కూడా అల్లు అరవింద్ని చాలా గట్టిగా ప్రేమతో హత్తుకొని వాళ్ళు ధైర్యంగా నిలుస్తున్నారు. ఒకరికొకరు తోడ్పాటు అందించుకుంటున్నారు. అక్కడ మీరు చూడొచ్చు దిల్ రాజు మొదటి నుంచి కూడా ఇక్కడే ఉన్నారు ఆయన. సో అల్లు అరవింద్ ఆయనకి థ్యాంక్స్ చెప్పే ప్రయత్నం చేస్తుంటే లేదు, ఇది మన ఫ్యామిలీ అన్నట్టుగా దిల్ రాజు బహుశా మాట్లాడుతున్నారు. అందుకే వారిద్దరి మధ్య ఆ డిస్కషన్ కొనసాగుతోంది. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎలా ముందుకు వెళ్తున్నాం, ఎలా కలిసికట్టుగా ఉన్నామనే విషయాన్ని అవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అక్కడ ఆ ఎమోషనల్ మూమెంట్స్ అని మనం చూస్తూనే ఉన్నాం. ఆనంద్ దేవరకొండ, విజయ్ దేవరకొండ అక్కడే ఉన్నారు. అక్కడ చూడండి దిల్ రాజు, అక్కడ ఏం జరిగింది, అరవింద్ చూడండి, అల్లు అరవింద్ ఎమోషనల్ మూమెంట్స్ని అక్కడ చూపెడుతున్నారు. దిల్ రాజు సంబంధించి ఆ ఉదయం నుంచి కూడా నిన్న అరెస్ట్కి సంబంధించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దిల్ రాజు ప్రతి విషయాల్లో ప్రతి సెకండ్ బన్నీని ఫాలో అవుతూనే ఉన్నారు ఆయన. సో మరోసారి అక్కడ వారంతా కూడా బెయిల్ పైన విడుదల కావడంతో ఆ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందరు కూడా సినిమా ఫ్రెటర్నిటీకి సంబంధించినటువంటి అందరూ ప్రముఖులంతా అక్కడే ఒకే స్క్రీన్ పై కనబడుతుంటే వా ఇది సూపర్ విజువల్ మనకైతే డెఫినెట్గా. సో దేవరకొండని ఉద్దేశిస్తూ గడ్డం గురించి బహుశా అల్లు అరవింద్ మాట్లాడుతున్నారు అక్కడ, అందుకే ఆయన దాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నారు. ఎస్ ఇక్కడ చూడండి ఆర్టీవీ స్క్రీన్ పైన మనకు కనబడుతోంది అల్లు అరవింద్ అటు దేవరకొండ అన్న తమ్ముళ్లతో మాట్లాడుతున్నారు. వాళ్ళతో కొంత ముచ్చటిస్తున్నారు, నవ్వుతున్నారు. ఎస్ ఇక్కడ మీరు చూడండి ఆ గడ్డానికి సంబంధించి మాట్లాడుతున్నారు, ఆ బిఎడ్ గురించి మాట్లాడుతున్నారు. ఆయన చాలా బాగా ముచ్చటిస్తున్నారు వారితో అల్లు అరవింద్. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. సో మరోవైపుగా దిల్ రాజు, బన్నీవాస్, ఎస్కేఎన్, సుకుమార్ అంతా ఇక్కడ చూడండి అంతా ఒక్కసారిగా ఎలా ఏకమైపోయారు మనం చూస్తున్నాం. ఇక్కడ అల్లు అరవింద్, విజయ్ దేవరకొండ మధ్య చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే నడుస్తున్నాయి. వాళ్ళ మధ్య చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే నడుస్తున్నట్టుంది. వాళ్ళు చాలా పక్కకి వెళ్ళి అలా సరదాగా మాట్లాడుకోవడం మనం చూస్తున్నాం. బహుశా నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్ గురించి కానివ్వండి, నెక్స్ట్ గురించి మాట్లాడుకుంటాం. ఎందుకంటే చాలా తేలిగ్గా తీసుకుంటారు అంతా కూడా. జనరల్గా లీగల్గా జరగాల్సిన ఫార్మాలిటీస్ జరుగుతూనే ఉన్నాయి కాబట్టి బహుశా వాళ్ళిద్దరి మధ్య ఆయన ఒక ప్రొడ్యూసర్, ఫేమస్ ప్రొడ్యూసర్, మంచి తెలిసిన ఇండస్ట్రీలో చాలా ప్రముఖమైన వ్యక్తి అల్లు అరవింద్ కూడా. సో ఆయనతో విజయ్ దేవరకొండ బహుశా నెక్స్ట్ ఫిల్మ్కి సంబంధించి ఆయన మాట్లాడుతున్నారేమో. చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే కొనసాగుతుంది వారిద్దరి మధ్య. చూడండి అక్కడ పదే అల్లు అరవింద్ని హత్తుకోవడం కానివ్వండి, అన్న జరిగిన డిస్కషన్ గురించి మాట్లాడుతున్నారా, లేదంటే నెక్స్ట్ అప్కమింగ్ సినిమా గురించి మాట్లాడుతున్నారా, లేదంటే ఈ ఏజ్ గ్రూప్లో ఎలా మనం ముందుకు వెళ్ళాలి, ఇటువంటి ఎలా తట్టుకోవాలనే విషయంలో అల్లు అరవింద్ బహుశా విజయ్ దేవరకొండకి ధైర్యం ఇస్తున్నారా చూడాలి. కానీ మనం చూడొచ్చు మరోవైపుగా అల్లు అర్జున్, అటు వంశీ పైడిపల్లి డైరెక్టర్, అదేవిధంగా పక్కనే కొరటాల శివ కూడా ఉన్నారు. అంతా కూడా డిస్కషన్ నడుస్తుంది అక్కడ. చాలా ఇంట్రెస్టింగ్ విజువల్స్ మనకు కనబడుతున్నాయి. వీరంతా కూడా ఇప్పుడు వచ్చి కాసేపట్లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడబోతున్నారు. అక్కడికి ఆ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మధ్య విజయ్ దేవరకొండ, అరవింద్ డిస్కషన్ మధ్య బన్నీ వాస్ అక్కడ చేరుకున్నారు. ఆయన కూడా ఆ డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఒకసారి మా ప్రతినిధి రవిచంద్ర దగ్గరికి వెళ్దాం. రవిచంద్ర,
సో అల్లు అర్జున్ ఇంటి దగ్గర ప్రముఖులంతా చేరుకుంటున్నారు, క్యూ కడుతున్నారు. ఏం జరగబోతోంది నెక్స్ట్? మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. సో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం జరుగుతోంది అక్కడ? రవిచంద్ర వినిపిస్తోందా? రవిచంద్ర, అక్కడ ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది? అంటే కాసేపట్లోనే మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సో ఈ మీడియా సమావేశంలో ఎటువంటి డెసిషన్ రాబోతున్నారు? ఈ యొక్క సినిమా ప్రముఖులు మొత్తం కూడా దిల్ రాజు, వంశీ, కొరటాల శివ, సుకుమార్, బన్నీ, ఆల్మోస్ట్ టాప్ సెలబ్రిటీస్ మొత్తం కూడా అక్కడే ఉన్నారు. ఇంకా మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? మీడియా సమావేశంలో ఎటువంటి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ రాబోతోంది ఏంటి? అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల ఇంటికి వచ్చిన తర్వాత సినిమా పరిశ్రమ నుంచి ఆయన సన్నిహితులు, మిత్రులు, ఫ్రెండ్స్, సహ నటీనటులు అందరూ కూడా ఆయన్ని కలిసి సంఘీభావం తెలపడానికి లేదా ఫార్మల్ కటసి కాల్ లాగా అందరూ ఆయన ఇంటికి రావటం జరుగుతోంది. ప్రముఖులందరూ కూడా వస్తున్నారు, ఆయనకి ధైర్యం చెప్తున్నారు. ఆయన కూడా చాలా యాక్టివ్గా ఏదో బాధ అలాంటిది ఎక్కడ ఫోకస్ అవ్వకుండా వాళ్ళందరితోటి కూడా చాలా నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే చట్టానికి లోబడే తను వ్యవహరిస్తాను, చట్టాన్ని నేను గౌరవిస్తానని చెప్తున్న అల్లు అర్జున్ చట్టానికి వ్యతిరేకంగా నేనేం చేయలేదు, ఖచ్చితంగా ఈ విషయంలో నేను నిర్దోషిని అని ఆయన పూర్తిగా నమ్ముతున్న నేపథ్యంలో ఆయన సన్నిహితులతోటి, ఫ్రెండ్స్ తోటి, ఇతర ఆయనతో పనిచేసిన డైరెక్టర్స్, ఆర్టిస్టులు అందరితోటి కూడా చాలా ఉల్లాసంగా మాట్లాడుతూ కనిపిస్తున్నారు. ప్రస్తుతానికైతే అందరూ కూడా వచ్చి ఆయనకి సంఘీభావం తెలుపుతున్నారు. నిన్నటి నుంచి దాదాపు 24 గంటల పాటు అందరూ కూడా టెన్షన్ పడ్డారు అల్లు అర్జున్ విషయంలో. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిపోతారా, ఇంటికి వస్తారా అనే విషయంలో పెద్ద కన్ఫ్యూజన్ అయితే ఉంది. నిన్న సాయంత్రం కూడా హైడ్రామా నడిచింది. కింది కోర్టులో ఆయనకి రిమాండ్ విధించారు, తర్వాత హైకోర్టు ఆయనకి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మొత్తం ఇండస్ట్రీ అంతా కూడా ఒక షాక్ గురైందని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో ఆయన తప్పు ఉందా లేదా అనేది అది చట్టం, న్యాయస్థానం తీర్పు ఇస్తుంది, న్యాయస్థానానికి లోబడి ఉంటుంది. బట్ ఆయన చేసింది కరెక్ట్ అని, కరెక్ట్ కాదు అని కొంతమంది, అలాగే డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఇండస్ట్రీలో అందరూ కూడా షాక్ గురయ్యారు అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి రావడంతో తన సంతోషాన్ని ఆయనతో పంచుకోవటం కోసం అందరూ ఇంటికి వస్తున్నారు. బహుశా మీడియాతో ఆయన ఏ విషయం మాట్లాడను, నేను చట్టాన్ని గౌరవిస్తాను, ఇది కోర్టులో ఉంది కాబట్టి నేను మాట్లాడను, దీనిపై ఎలాంటి కామెంట్స్ చేయను అని ఇందాకే ఆయన చెప్పడం జరిగింది. బట్ కానీ మరలా ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని ఆయన టీం నుంచి సమాచారం రావడంతో మీడియా అంతా కూడా వెయిట్ చేస్తున్నారు. బహుశా నిన్న జరిగిన విషయం కానీ లేదా జైలు నుంచి ఆయన బెయిల్ పేపర్స్ వచ్చిన తర్వాత జరిగిన హోల్లో ఉండండి. అల్లు అర్జున్ నివాసం దగ్గర నుంచి ప్రతినిధి దేవిక అందుబాటులో ఉన్నారు. ఒకసారి దేవిక దగ్గరికి వెళ్దాం. దేవిక, అక్కడ ఎటువంటి సినారియో కొనసాగుతోంది? చాలా వరకు టాప్ సెలబ్రిటీస్ మొత్తం కూడా ఒకే ఫ్రేమ్ లో కనబడుతున్నాయి. అక్కడ దిల్ రాజు ఉన్నారు, సుకుమార్, అల్లు అర్జున్, వంశీ, కొరటాల శివ, ఆనంద్ దేవరకొండ, విజయ్ దేవరకొండ అందరూ కూడా ఒకే చోట ఉన్నారు. నెక్స్ట్ మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయబోతుందని తెలుస్తోంది. ఏం జరుగుతోంది? ఎస్, మనం చూడొచ్చు. నిన్న ఏదైతే ఘటన జరిగిందో దానికి సంబంధించి ఈ రోజు తెల్లవారుజామున అల్లు అర్జున్ తన గీతా ఆర్ట్స్ ఏదైతే ఉందో దానికి రావడం జరిగింది. గీతా ఆర్ట్స్ లో దాదాపుగా గంటన్నర సేపు లాయర్, గీతా ఆర్ట్స్ సంబంధించిన అల్లు అరవింద్ వీళ్ళందరూ కూడా, అల్లు అర్జున్ వీళ్ళందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. అక్కడి నుంచి దాదాపుగా 9 గంటల సమయంలో అల్లు అర్జున్ తన ఇంటికి చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత ఒకరొకరు అంటే అల్లు అర్జున్ మామ అలాగే అల్లు అరవింద్ వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా అల్లు అర్జున్ తో మాట్లాడడానికి అయితే రావడం జరిగింది. ప్రస్తుతానికి లోపల కాకుండా అంటే ఇదంతా కూడా మీడియా సమక్షంలోనే జరిగేట్టుగా చూడొచ్చు. మనం లోపల అయితే ప్రస్తుతానికి అల్లు అర్జున్ కూర్చొని ఉన్నారు. అల్లు అర్జున్ చుట్టూ డైట్ అంటే ఈ గీతా ఆర్ట్స్ కి సంబంధించిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, లేకపోతే అక్కడ మనకు కనిపిస్తున్నారు క్లియర్ గా ఆనంద్ దేవరకొండ, విజయ్ దేవరకొండ, దిల్ రాజు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. మరి కాసేపట్లో ఇంకా సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఇంకా ప్రముఖులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఇంకా ఈ రోజు రాత్రి లోపు పవన్ కళ్యాణ్ కూడా
అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అల్లు అర్జున్ ని కలవడానికి ఇక్కడికి రాబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ రోజు చిరంజీవి గారు కూడా కొన్ని గంటల్లో ఇక్కడికి వచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా ఇందాక లోపలికి వెళ్ళేటప్పుడు అంటే అల్లు అర్జున్ ఇంట్లోకి లోపలికి వెళ్ళేటప్పుడు చూడొచ్చు ఎలాంటి వాతావరణం నెలకొనింది అనేది. ఆయన మీడియాతో కూడా సరిగ్గా మాట్లాడకుండా హడావిడిగా లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. అల్లు అర్జున్ భార్య స్నేహ కూడా గట్టిగా హక్ చేసుకోవడం, భావోద్వేగానికి గురవడం ఇదంతా కూడా చూసాం. దీనికి సంబంధించి ఇంకా మీడియాతో మాట్లాడే పని ఉంది అంటూ కూడా ఆయన ఇప్పుడు ప్రెస్ మీట్ లాగా పెట్టడం జరిగింది. ఇప్పుడు చూడొచ్చు మీడియా ప్రతినిధులందరూ కూడా అల్లు అర్జున్ ఇంట్లో అంటే పక్కన ఏదైతే చిన్న కారిడార్ లాగా ఉందో అక్కడ ఉండడం జరిగింది. ప్రస్తుతానికి చూస్తున్నాం లోపల అల్లు అర్జున్ వచ్చిన ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అందరికీ చేతులు ఎత్తి థ్యాంక్ యూ, నాకు సపోర్ట్ చేశారు, నన్ను చూడడానికి వచ్చారు అంటూ కూడా వాళ్ళతో సంభాషిస్తున్న పరిస్థితి. ఒక పక్కన చూసుకుంటే అల్లు అరవింద్ అలాగే విజయ్ దేవరకొండ అలాగే దిల్ రాజు కూడా మాట్లాడుతున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. చూడొచ్చు ఇక్కడ మొత్తం కూడా ఆనంద వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఏదైతే జరిగిందో అది 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు అనే విషయం ప్రతి ఒక్కరు కూడా జీర్ణించుకోలేకపోయారు. దానికి సంబంధించి ఇప్పుడు చూస్తున్నాం ఎలాంటి పరిస్థితి ఉందనేది. ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటువైపు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే కాకుండా అభిమానులు కూడా ఎంతగానో అల్లు అర్జున్ ఇంటిలో అంటే గల్లీ లోపలికి రావడానికి కూడా ఎంతగానో ప్రయత్నించారు. కానీ పోలీసులు భారీ బందోబస్తు ఉండటంతో ఎవరు కూడా లోపలికి గల్లీ లోపలికి కూడా రాలేని పరిస్థితి అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం చూడొచ్చు అల్లు అర్జున్ నిన్న ఎప్పుడైతే అంటే అరెస్ట్ చేసినప్పుడు కూడా ఎలాంటి చిరునవ్వు అయితే ఉందో ప్రస్తుతానికి కూడా ఇప్పుడు అందరితో కూడా అదే చిరునవ్వుతో మాట్లాడుతున్న పరిస్థితి. ఒకవైపు చూడొచ్చు అల్లు అరవింద్ గారు కూడా మాట్లాడుతున్నారు. ఇంకా ప్రముఖులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పుష్ప 2కి సంబంధించి వివాదం చోటు చేసుకుంది కాబట్టి అంటే ప్రీమియర్ షో రోజు పుష్ప 2 ప్రీమియర్ షో ఉన్న సమయంలో ఇదంతా కూడా చోటు చేసుకుంది కాబట్టి దీనికి సంబంధించి పుష్ప 2లో ఎవరైతే ముఖ్య పాత్ర వహించారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా చిరంజీవి కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా ఇక్కడ కొంతమంది టీం చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ముఖ్యంగా డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అందరూ సినీ ప్రముఖులు ఉన్నారు, నిర్మాతలు, ప్రొడ్యూసర్లు అక్కడ చేరుకున్నారు. సో ఇప్పుడు బన్నీ ఏం చెప్పాలనుకుంటున్నారు మీడియా సమావేశంలో? ఆయన ఏ అంశమైన కేసు పైన ఏదైనా వివరించాలనుకుంటున్నారా, లేదంటే ఈ ఘటన తర్వాత ఎవరు కూడా ఒక డిసిషన్కి వద్దాము, ఈ రకంగా జరగకూడదని ఒక డిసిషన్కి వచ్చే అవకాశం ఏదైనా కనబడుతుంది? అంటే ఇక్కడ నిన్న మనం చూసాం ట్వీట్స్లో కూడా ఇటువంటి ఘటన మరోసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సినిమా ఫ్రెటర్నిటీ పైన ఉందంటూ కూడా చాలా మంది ట్వీట్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఆ డిస్కషన్ ఏమైనా జరగబోతోందా? అసలు ఈ మీడియా సమావేశానికి ముఖ్య కారణం ఏంటి? అందరూ కూడా ఈ రకంగా కలిసికట్టుగా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఫస్ట్ టైం. సో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇందాక అల్లు అర్జున్ ఇంటి లోపలికి వచ్చే సందర్భంలో కూడా ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇది చాలా బాధాకరం, నేను వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాను, గత కొన్నేళ్లుగా నేను సంధ్యా థియేటర్ కి సినిమా చూడడానికి వెళ్తూనే ఉంటారు, ఆ క్రమంలో కూడా ఇలా వెళ్ళాను, ఇప్పుడు వరకు ఎప్పుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు, నేను చాలా బాధపడుతున్నాను అంటూ కూడా ఆయన అక్కడ మాట్లాడడం జరిగింది. కానీ హడావిడిగా ఇంట్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. మరి ఇప్పుడు మాత్రం ఆయన ప్రశాంతంగా అంటే వచ్చిన ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మరి దీన్ని బట్టి అంటే దీని వెనకాల ఇంకెవరైనా కుట్ర ఉందా, లేకపోతే నిజంగానే అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడం కారణంగానే అభిమానులు ఎక్కువై ఈ ఘటన చోటు చేసుకుందా అనే దాని గురించి ఏమైనా మాట్లాడతారా, లేకపోతే భాస్కర్ ఎవరైతే బాధితులు భాస్కర్ ఉన్నారో సంధ్య థియేటర్ దగ్గర ఏదైతే రేవతి చనిపోయిందో వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఏమైనా మాట్లాడతారా, అంటే మీడియాకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, అంటే అసలు ఇది ఎందుకు చోటు చేసుకుందనే విషయం ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, లేకపోతే అందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నారా అనే విషయాన్ని బట్టి చూస్తే ఇక్కడ మరి ఏం చెప్తారు అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఇంకా ఆయన మీడియాతో మాట్లాడడానికి ఇంకా కొన్ని గంటలే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా ఇప్పుడే అందిన వార్త ఇంకా చాలా మంది ప్రముఖులు సినీ ఇండస్ట్రీకి సంబంధించి అలాగే అల్లు అర్జున్ కి బాగా సన్నిహితంగా ఇండస్ట్రీలో అవకాశం ఉందా? ఈ మీడియా సమావేశంలో మెగా ఫ్యామిలీ పాల్గొనే అవకాశం ఉందా? ఎస్ మనోజ్, ఖచ్చితంగా మరి కాసేపట్లో మెగా ఫ్యామిలీకి సంబంధించి చిరంజీవి ఇక్కడికి వస్తున్నారు అంటూ కూడా తెలియదు. నిన్న ఆయన ఏదైతే మూవీకి సంబంధించి షూటింగ్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది, దాంట్లో భాగంగా నిన్నే చేరుకోవాల్సింది, కానీ నిన్న ఆయన కొంచెం బిజీగా ఉండడం చేత ఈ రోజు ఇక్కడికి వస్తున్నారు అంటూ కూడా పలు వార్తలు అయితే వస్తున్నాయి. దానికి సంబంధించి ఇంకొన్ని గంటల్లో చిరంజీవి అల్లు అర్జున్ ఇంటికి రాబోతున్నారు అంటూ కూడా తెలుస్తుంది. అంతేకాకుండా డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇంకా
సినీ ఇండస్ట్రీకి సంబంధించే కాకుండా అల్లు అర్జున్ స్నేహితులు కూడా వస్తున్నారు. ఇందాక కూడా చూడడం జరిగింది. ఒక ఇద్దరు వచ్చి చాలా ఆప్యాయంగా ఆయనతో మాట్లాడడం జరిగింది. అలాగే ఇంకా ఆయన స్నేహితులు, సినీ ఇండస్ట్రీకి సంబంధించి బంధువులు అందరూ ఒక్కొక్కరుగా ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడతారు అంటూ కూడా తెలుస్తుంది. చూడొచ్చు ఆయన కూడా అందరికీ చేతులెత్తి ధన్యవాదాలు చెప్తూ నాకు చాలా థ్యాంక్స్ సపోర్ట్ చేసినందుకు అంటూ కూడా ప్రతి ఒక్క వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తూ చిరునవ్వుతో పలకరిస్తున్న విజువల్స్ కూడా చూస్తున్నాం మనోజ్. దేవిక, ఇంకా ఎవరెవరు ప్రముఖులు వచ్చే అవకాశం ఉంది అంటే ఆయనకి సపోర్ట్ గా వచ్చిన వారందరూ కూడా కలుపుకొని ఇప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారా? కేసుకు సంబంధించిన విషయాలు వెల్లడిస్తారా, లేదంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా వెల్లడించబోతున్నారా? మనోజ్, కేసుకి సంబంధించి ఎటువంటి మాటలు మాట్లాడలేరు అంటూ కూడా ఇక్కడ ఆయన దగ్గర ఉన్న పిఏ కానీ లేకపోతే కొంతమంది ఇక్కడ ఎవరైతే సెక్యూరిటీగా ఉన్నారో వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అంటే ఈ కేసుకి సంబంధించి కాకుండా కేవలం కుటుంబానికి సంబంధించి అంటే నిన్న పొద్దున నుంచి ఎలాంటి ఘటన చోటు చేసుకుంది ఏంటి అనే దాని గురించి మాట్లాడి అదే విధంగా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పాలి అన్న ఉద్దేశంలో ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు అంటూ కూడా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా రేవతి కుటుంబానికి నేను ఎప్పుడు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాను, వాళ్ళకి ఏ బాధ వచ్చినా నేనే చూసుకుంటాను, అంటే వాళ్ళకి పూర్తి భరోసా నేనే ఉంటాను అనే విధంగా కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. కేసుకు సంబంధించి మాత్రం ఏ విషయాలు కూడా ఆయన మాట్లాడలేరు అంటూ కూడా ఇక్కడ కొంతమంది చెప్పడం జరుగుతుంది. రైట్ దేవిక, సో మరి కాసేపట్లో అల్లు అర్జున్ ఇంటి దగ్గర నుంచి సినిమా ప్రముఖులంతా అక్కడికి హాజరయ్యారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, మైత్రి మూవీ మేకర్స్ నుంచి నవీన్ అక్కడే ఉన్నారు, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు ఉన్నారు, అట్ ద సేమ్ టైం దిల్ రాజు ఉన్నారు. వీరందరూ కూడా మరి కాసేపట్లో ప్రెస్ మీట్లో పాల్గొనబోతున్నారు. అల్లు అర్జున్తో పాటుగా కొంతమంది సినీ ప్రముఖులందరూ కూడా ప్రెస్ మీట్లో పాల్గొబోతున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందన్న ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, కేసుకు సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ కూడా అంత ఈజీగా మాట్లాడకపోవచ్చు. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ మీడియా సమావేశంలో, ఏ విషయాలు వెల్లడిస్తారో మాత్రం చూడాలి. చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే సాగుతోంది అక్కడ వారంతా మధ్య. పక్కకు వెళ్ళి మరి చాలా పక్కనే మాట్లాడుతూ ఉన్నారు, అంటే చాలా నవ్వుతూ ఆనందంలో మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా వారు దీనికి సంబంధించి కొంత ఆ ఎమోషన్ అయితే క్యారీ చేస్తున్నారు. చాలా మిక్స్డ్ ఎమోషన్స్ కనబడుతున్నాయి. సుకుమార్ అయితే నిజంగా ఒక్కసారి సుకుమార్ విజువల్స్ చూద్దాం మనం. సుకుమార్ అయితే చాలా ఎమోషన్ గురవుతున్నారు. వచ్చి రాగానే బనిని హత్తుకొని గట్టిగా ఏడ్చారు, ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఆ తర్వాత ప్రజెంట్ సుకుమార్ ఆ ఎమోషన్ని, ఆ బాధని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. పక్కన వాళ్ళంతా ఏదో ఒక సందర్భంలో నవ్వుతూ ఉన్నప్పటికీ సుకుమార్ అయితే ఏడుస్తూనే ఉన్నారు. ఆ ఏడుపుని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు, ఆయన ఆ ఎమోషన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. చాలా బాధతో ఉన్నారు ప్రజెంట్ సుకుమార్. ఇక విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ వీళ్ళంతా కూడా ఒక ఫ్రేమ్ పైన ఒక ఐకాన్ స్టార్, మరోవైపు ఒక రౌడీ, వీరంతా కూడా ఒకే ఫ్రేమ్ పైన ఉండడంతో చాలా ఆసక్తికరంగా విజువల్స్ అయితే కనబడుతున్నాయి. చాలా అట్రాక్టివ్ విజువల్స్ ఫీస్ట్ అయితే కనబడుతోంది. సో ప్రజెంట్ మరి కాసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో ఏం చెప్తారోనన్న ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఇద్దరి మధ్య ఆ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే సాగుతోంది. మనం చూడొచ్చు చాలామంది అక్కడ ఆనంద్ దేవరకొండ, సుకుమారులంతా కూడా ఒక్కసారి దిల్ రాజుతో అల్లు అర్జున్ చూస్తున్నాం మనం. ఇక్కడ దిల్ రాజు, అల్లు అర్జున్ చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుంటున్నారు. బహుశా ఆయన కేసు సంబంధించిన విషయం పైన మొదటి నుంచి కూడా దిల్ రాజు అల్లు అర్జున్ వెంటే ఉన్నారు. నిన్న ఉదయం నుంచి కూడా అల్లు అర్జున్తో పాటు ఆయన కూడా ట్రావెల్ చేస్తున్నారు. కేసుకు సంబంధించి ప్రతి విషయంలో కూడా దిల్ రాజు తన పాత్ర పోషించారు, ఆ సపోర్ట్ని కొనసాగించారు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇంకా చాలామంది ఉన్నారు. అక్కడ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్, బేబీ మూవీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ ఉన్నారు. మిగిలినటువంటి ఇంకా కొంతమంది డైరెక్టర్లు వాళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు. బహుశా అక్కడ నుంచి విజయ్ దేవరకొండ ఇక మూవ్ అవుతున్నాడు, అందుకే అందరితో కూడా కలిసి సెండ్ ఆఫ్ ఇస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో అల్లు అరవింద్ చాలా డెఫినెట్గా అటు ఇండస్ట్రీలో కాకుండా వయసురీత్యా కూడా చాలా పెద్దవాడు, అందరినీ ఆశీర్వదిస్తూ చాలా ముచ్చటగా మాట్లాడుతున్నారు, అందరితో నవ్వుతూ పలకరిస్తూ మాట్లాడుతున్నారు ఆయన. ఆ ఇంట్రెస్టింగ్ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎస్, విజయ్ దేవరకొండ అక్కడి నుంచి ఫ్రేమ్అవుట్ అయిపోయారని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రజెంట్ అక్కడికి ఇంకా సినీ ప్రముఖులు చేరుకుంటూనే ఉన్నారు. ఒకసారి రవిచంద్ర దగ్గరికి వెళ్దాం. ఎస్ రవిచంద్ర, సో ఏం చెప్పబోతున్నారు మీడియా సమావేశంలో? అల్లు అర్జున్ ఏం మాట్లాడబోతున్నారు? ఆ లీగల్ టీం మాట్లాడుతుందా? అల్లు అర్జున్ నేరుగా ఈ కేసు సంబంధించిన విషయాలపైన మాట్లాడతారా? ఇంకేదైనా ఒక్కొక్క కొత్త డిస్కషన్ తెర మీదకి వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడే అల్లు అర్జున్ టీమ్ తో మాట్లాడటం జరిగింది. ఇందాక అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడిందే ఫైనల్. ఇంకా అల్లు అర్జున్ మీడియా సమావేశంలో పాల్గొడు, మీడియాతో మాట్లాడే విషయం ఏమీ లేదు అని అయితే వాళ్ళు తెలిసి చెప్పారు. ఈ విషయంలో ఆయన లీగల్ టీం కూడా ప్రస్తుతం అయితే ఎవరు కూడా మీడియాకి ఎలాంటి సమాచారాన్ని ఇచ్చే ఉద్దేశంలో లేరు. ఒకవేళ మాట్లాడితే అల్లు అరవింద్ వచ్చి అందరికి మీడియాకి అలాగే
తెలుగు ప్రేక్షకులందరూ కూడా ధన్యవాదాలు చెప్పే అవకాశం ఉంది తప్ప అల్లు అర్జున్ కానీ ఇండస్ట్రీ ప్రముఖులు కానీ ఎవరు కూడా ఈ రోజు ఈ విషయం మీద మాట్లాడే ఉద్దేశం లేదనేది అయితే అల్లు అర్జున్ టీం నుంచి మనకు వచ్చిన సమాచారం. ప్రస్తుతానికైతే ఇండస్ట్రీ నుంచి ప్రముఖులందరూ వచ్చి వాళ్ళ కటసి కాల్ ఆయన్ని కలిసి ఆయనకి సంఘీభావం తెలియజేస్తున్నారు. కేసు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలా చేస్తే బాగుంటుంది, ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు, ఇలాంటి కేసులు నమోదైనప్పుడు పరిశ్రమ వైపు నుంచి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి చర్చ అయితే అక్కడ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే నో మీడియా కవరేజ్, నో మీడియా ప్రెస్ మీట్. అక్కడికి డైరెక్టర్ రాఘవేంద్ర రావు చేరుకున్నారు. అక్కడికి మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన చాలా సీనియర్ మోస్ట్ డైరెక్టర్ అక్కడ వాళ్ళు బయటికి వస్తున్నారు. విజయ్ దేవరకొండ సెండ్ ఆఫ్ ఇచ్చాను బయటికి వస్తున్నారు. అంతలోనే అక్కడ డైరెక్టర్ సీనియర్ మోస్ట్ డైరెక్టర్ ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సంబంధించి ఇండస్ట్రీలో ఒక దిగ్గజ డైరెక్టర్ ఆయన అక్కడికి వచ్చి రాగానే అల్లు అర్జున్ ఇద్దరిని కూడా బయటికి వచ్చి ఆయనని స్వాగతిస్తున్నారు, ఆయన లోపలికి తీసుకుంటున్నారు. ఎస్, అల్లు అర్జున్తో ఆయన పక్కకు తీసుకెళ్లి మాట్లాడుతున్నారు. ఆ డిస్కషన్ నడుస్తోంది. సో ఆ కేసు సంబంధించిన విషయాలపైన ఆయన మాట్లాడుతున్నారు. మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన రాఘవేంద్ర రావు అల్లు అర్జున్తో మాట్లాడుతున్నారు. వారిద్దరి మధ్య చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ సాగుతోంది. అల్లు అర్జున్ ఏదో వివరిస్తున్నారు ఆయనకి ఏం జరిగిందనే విషయం పైన, జైల్లో ఏం జరిగిన విషయం పైన కానివ్వండి, తొక్కిసలాటకు సంబంధించిన విషయాలపైన కానివ్వండి వివరిస్తూ ఉన్నారు. మనం ఆ ఇంట్రెస్టింగ్ దృశ్యాలను చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా. ఆర్టీవీ అల్లు అర్జున్ నివాసం దగ్గర నుంచి ఈ దృశ్యాల్ని ఆర్టీవీ ఒకే ఒక తెలుగు ఛానల్ ఇంత కీన్గా అల్లు అర్జున్ సంబంధించిన నివాసం దగ్గర నుంచి ఎటువంటి సినారియో ఉంది, అల్లు అర్జున్ ఇంటి దగ్గరికి ఎవరెవరు వస్తున్నారు అనే విషయాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తామని. మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ విషయం పైన అరెస్టు నుంచి మొదలుకుంటే ఆయనకు బెయిల్ వచ్చి బయటికి రావడం, ఇంటికి చేరుకోవడం, ప్రస్తుతం ఇంట్లోని సిచ్యువేషన్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే ఇక్కడ ఒక స్టార్డమ్, అక్కడ నేషనల్ అవార్డు గ్రహీత పుష్ప 2 సినిమా ద్వారా ఎన్ని రికార్డులను బద్దలు కొట్టాడో చూసాం. అటువంటి ఒక వ్యక్తి ఇంట్లో ఇటువంటి సినారియో ఉంది కాబట్టి అవన్నీ కూడా తెలుగు ప్రజలకి ముఖ్యంగా తన అభిమానులకు చూపించేటువంటి ప్రయత్నమే ఇది. సో రాఘవేంద్రరావు చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుతున్నారు. సో ఇటువంటి సందర్భాల్లో ఎలా తీసుకోవాలి అంటే ఒక రకంగా ఒక దిగ్గజం, ఒక సీనియర్ మోస్ట్ డైరెక్టర్ కూడా కాబట్టి ఎటువంటి సినారియో ఉంటుంది, అప్కమింగ్ డేస్లో ఇంకా ఎటువంటి వాటిని ఓవర్కమ్ చేయాలంటే ఎలా ఉండాలనే విషయం పైన బహుశా నిర్దేశిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ఇతర డైరెక్టర్లతో ఉన్న చోటుకి ఆయన వెళ్ళారు. అక్కడికి ఆయన వచ్చిరాగానే మీరు చూడండి, అప్పటి వరకు అంతా కూర్చొని చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఆ మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. కానీ ఒక్కసారిగానే రావడంతో అందరూ లేచి నిల్చున్నారు, ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఆయన దగ్గర నుంచి ఆయనతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉన్నారు, ఆయన ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఒక్కసారి అందరు నిల్చొని అది రెస్పెక్ట్, అది ఒక రకంగా చెప్పాలంటే నిజంగా ఎస్, ఆ రెస్పెక్ట్ అనేది, ఆ కల్చర్ అనేది చాలా బాగా కనబడుతోంది ఇక్కడ. పెద్దవాళ్ళకి గౌరవించమనే సిచ్యువేషన్ మనం ఇక్కడ చాలా క్లియర్గా చూస్తున్నాం. ఎస్, ఇటువంటిది చాలా మంచి విషయం. రాఘవేంద్రరావుకి రావగానే అందరూ ఒకసారి రెస్పెక్ట్తో ఆ ఫేసెస్లో కూడా చూడండి మీరు, రెస్పెక్ట్, ఆ భయం, ఆ దేశం ఆ గౌరవం అనేది కనబడుతోంది. అందరూ కూడా ఒక్కసారిగా లేచి నిల్చొని ఆశీర్వాదం తీసుకోవడం, అక్కడ ఆయన వచ్చిరాగానే అందరూ కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడం, స్ట్రిక్ట్ అయిపోవడం చూస్తున్నాము. అందరితో కూడా మాట్లాడుతున్నారు రాఘవేంద్రరావు. అక్కడ కొరటాల శివ, వంశీ పైడిపల్లి, సుకుమార్, దిల్ రాజు, బన్నీవాస్ అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. ఆయన అందరితో చాలా చక్కగా ముచ్చటిస్తున్నారు, వాళ్ళందరితో నవ్వుతూ మాట్లాడుతున్నారు. అందరూ కూడా ఒక సెలబ్రేషన్ కనబడుతోంది వాళ్ళలో. మరోవైపు అల్లు అర్జున్ దగ్గరికి ఎస్ బహుశా టీం అయి ఉంటారు, ఆయన కూడా అక్కడ చేరుకున్నారు. చాలా భావోద్వేగంతో ఒక్కసారి గట్టిగా హత్తుకొని ఆయనకి ధైర్యం చెప్పి పంపించారు. ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు, ఇంకా చాలామంది అక్కడ వచ్చే అవకాశం. అయితే ఒక కంక్లూజన్ ఏంటంటే మీడియా సమావేశం అయితే లేదన్నట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ టీంని ఆర్టీవీ సంప్రదించింది. అల్లు అర్జున్ టీంని ఆర్టీవీ సంప్రదించిన సందర్భంలో ఎటువంటి మీడియా సమావేశం ఉండదు అంటూ కూడా అల్లు అర్జున్ టీం తేల్చినట్టుగా తెలుస్తోంది. ఆర్టీవీకి క్లారిటీ ఇచ్చారు అల్లు అర్జున్ సిబ్బంది, అల్లు అర్జున్ టీం కూడా. ఎక్కడ కూడా అటువంటి మీడియా సమావేశం అంటూ ఏమీ లేదు. అల్లు అర్జున్ లీగల్ టీం కూడా ఎక్కడ మాట్లాడడం జరగదు. ఎందుకంటే ఇప్పుడు కేసు ఇంకా కూడా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఇప్పుడు అప్పుడే ఎటువంటి క్లారిటీ రాదు. సో ఏ విషయాలు కూడా మేము చెప్పదలుచుకోలేదు. మీడియా సమావేశం లాంటిది ఏదీ లేదు. కానీ అక్కడికి వచ్చి జనరల్గా సపోర్ట్లో భాగంగా అందరూ కలుస్తుంటారు కాబట్టి ఆ రకంగానే కలుస్తున్నారు తప్ప అంతకు మించి ఏమీ లేదన్నట్టుగానే అల్లు అర్జున్ టీం చెప్పడం జరిగింది. ఆర్టీవీ కూడా ఆర్టీవీ తేల్చేసింది ఈ విషయాన్ని. ఆర్టీవీకి అల్లు అర్జున్ టీం క్లారిటీ ఇచ్చారు. ఎస్, రాఘవేందర్ రావు అల్లు అర్జున్తో కూడా మాట్లాడుతున్నారు. చూడండి, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుంది వారందరి మధ్య. ఇక్కడ ఏం జరిగిందనే విషయాన్ని అల్లు అర్జున్ ఇద్దరు కూడా రాఘవేందర్ రావుకి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకసారి అల్లు అర్జున్ వచ్చి రాగానే ఆ ఎమోషనల్ మూమెంట్స్ని
ఆ ఎమోషనల్ మూమెంట్స్ని మనం చూస్తున్నాం. ఆయన ఎంట్రీ ఇవ్వగానే ఒకసారి మరోసారి చూద్దాం ఆ ఎమోషనల్ మూమెంట్స్ ఎలా ఉన్నాయనేది. అల్లు అర్జున్ వచ్చిరాగా నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయి ఆయనని పోలీస్ వాళ్ళని తరలిస్తున్న నేపథ్యంలో ఇక్కడ చూడండి, ఇవే మేము చూపించాలనుకున్నాం. చూడండి, ప్రతి మగవాడి సక్సెస్ వెనుక ఒక ఆడది ఉంటుందనేది ఒక సామెతగా చూసాం. కానీ ఇక్కడ మనం చూస్తే కనుక నిజంగా ఆ ధైర్యం చూడండి. నిన్న సాయంత్రం సమయం, నిన్న అరెస్ట్ చేసే సమయంలో తన భార్య స్నేహారెడ్డితో చాలా ఆప్యాయంగా ధైర్యం చెప్పి బుగ్గను ముద్దు పెట్టి వెళ్ళారు. అక్కడి నుంచి ఆయన చాలా చివరిగా ఆవిడ ఒక రోజు మొత్తం కూడా ఒక హై సెన్సేషన్, హై టెన్షన్ వాతావరణం అల్లు అర్జున్ అరెస్ట్, జైలు తరలించిన రాత్రంతా ఆయన భార్యకి దూరంగా ఉండడం, ఎటువంటి కాంటాక్ట్ లేకుండా ఉండడం చూసాం. ఇప్పుడు వచ్చి రాగానే భార్య స్నేహారెడ్డి ఏ రకంగా గట్టిగా హత్తుకొని కన్నీరు పెట్టుకుందో, ఏడ్చిందనే విజువల్స్ మనం చూస్తున్నాం.